డిసెంబర్ నెలలో కన్యా రాశి వారికి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన సంపూర్ణ గోచార ఫలితాలు, దాంతోపాటు డిసెంబర్ నెలలో కన్యా రాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉంటుంది. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి. కన్యా రాశి రాశి చక్రంలో ఇది 6వ రాశి. కన్యా రాశి 2వ అతిపెద్ద నక్షత్ర సముదాయం అన్నమాట. ఇది రాశి చక్రం యొక్క 150 నుంచి 180 డిగ్రీల వరకు కలిగి ఉంటుంది. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల కింద జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. గ్రహ సంచారం ఎలా ఉంటుంది అంటే డిసెంబర్లో సూర్యుడు వచ్చి మీ రాశి నుండి 12వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు 15 డిసెంబర్న ఆదివారం నాడు వృశ్చిక రాశి 3వ ఇల్లు నుండి ధనుసు రాశి 4వ ఇల్లుకి ప్రవేశిస్తాడు. బుధుడు మీ రాశి నుండి 1వ లగ్నం మరియు 10వ ఇల్లు అధిపతి అయిన బుధుడు వక్రగతుడై వృశ్చిక రాశి 3వ ఇంట్లో నెల మొత్తం కూడా ఉంటాడు. శుక్రుడు మీ రాశి నుంచి 2వ మరియు 9వ ఇల్లు అధిపతి అయిన శుక్రుడు డిసెంబర్ 2 సోమవారం నాడు ధనుసు రాశి 4వ ఇల్లు నుంచి మకర రాశి 5వ ఇంటికి మారతాడు. తద్వారా ఆ తర్వాత డిసెంబర్ 28 శనివారం నాడు కుంభరాశి 6వ ఇంటికి మళ్ళీ మారతాడు. కుజుడు మీ రాశి నుండి 3వ మరియు 8వ ఇల్లు అధిపతి అయిన కుజుడు తన నీచ రాశి అనే కర్కాటక రాశి 11వ ఇల్లులో ఈ నెల మొత్తం కూడా ఉంటాడు. గురువు మీ రాశి నుండి 4వ మరియు 7వ ఇల్లు అధిపతి అయిన గురువు వృషభ రాశి 9వ ఇల్లు ఈ నెల మొత్తం కూడా ఉంటాడు. శని మీ రాశి నుండి 5వ మరియు 6వ ఇల్లు అధిపతి అయిన శని కుంభరాశి 6వ ఇంట్లో ఈ నెల మొత్తం కూడా ఉంటాడు. రాహువు మీ రాశి నుంచి 7వ ఇల్లు అయిన మేనరాశిలో ఈ నెల మొత్తం కూడా ఉంటాడు. కేతువు మీ రాశి నుంచి 1వ లగ్నం ఇల్లు అయిన కన్యా రాశిలో ఈ నెల మొత్తం కూడా ఆయన ఉంటాడనమాట. వీళ్ళకి మిశ్రమ ఫలితాలండి. కన్యా రాశి వాళ్ళకి ఈ నెలలో ఉద్యోగ పరంగా చూసుకుంటే మంచిగానే ఉంటుంది. మంచి సమయం కూడా ఉంటుంది. వీళ్ళకి ఉద్యోగానికి సంబంధించిన కొన్ని ప్రయాణాలు కూడా చేస్తారు. మీ సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొన్ని మాటలు అబద్ధాలుగా పోతాయి. మీ గురించి ప్రతికూల మాటలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు చేపట్టే ముఖ్యమైన పనుల్లో ఎక్కువ భాగం విజయం అవుతుంది. మీకు రచన పట్ల ఆసక్తి ఉంటే మటుకు మీ వ్యాసాలు కొన్ని ప్రచురితమయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అవి చాలామంది చదివి మెచ్చుకునే అవకాశం కూడా ఉంది. ఈ నెలలో ద్వితీయార్థంలో సూర్యుడి గోచారం 4వ స్థానంలో ఉండటం వలన మీకు పనిభారం ఎక్కువగా ఉండి మీరు అశాంతిగా అయితే ఉంటారు. కొన్నిసార్లు మానసిక ఒత్తిడి కూడా లోనయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ నెల అంతా కుజుడి గోచారం అనుకూలంగా ఉండటం వలన మీకు అనుకోని విధంగా సహాయం లభించడంతో వాయిదా పడిన పనులను తక్కువ శ్రమతో పూర్తి చేసే అవకాశం కూడా ఉంది. కుటుంబ పరంగా చూసుకుంటే ఈ నెల సాధారణంగా ఉంటుంది. మీకు ఈ నెల 3వ వారంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు అయితే వస్తాయి. అయితే దీన్ని పెద్దగా ఆలోచించే అవసరం లేదు. ఎందుకంటే ఇది తాత్కాలిక సమస్య. 1 వారంలో పరిస్థితి మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంది. మీ బంధువులు మీ గురించి కొన్ని పుకార్లు అయితే పుట్టిస్తారు. మీరు మీ సోదరులు మరియు సోదరీమణులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. వారు మీకు పూర్తి మద్దతు సహకారం ఇస్తారు. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో కూడా మంచి సంబంధాలు అయితే కలిగి ఉంటారు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే మీకు కడుపు మరియు ఛాతీకి సంబంధించిన కొన్ని సమస్యలు అయితే వస్తాయి. ముఖ్యంగా ఈ నెల 3వ వారం నుండి మీరు మీ ఆరోగ్యం, మానసిక స్థితి మరియు నరాలకు సంబంధించిన సమస్యల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే నరాలు అంటే బీపీ లాంటివి ఎక్కువ వస్తుంటాయి. ఎక్కువ ఆలోచిస్తారు. కాబట్టి మీ ఆరోగ్య సమస్యలు అధిగమించడానికి సరైన సమయానికి ఆహారం తీసుకోండి. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఇక వ్యాపార విషయానికి వస్తే వ్యాపారస్తులు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారికి కూడా ఈ నెలలో సాధారణ వ్యాపారం మరియు తక్కువ పని ఉంటుంది. వీళ్ళకి ఈ నెలలో మీ వ్యాపారం గురించి కొన్ని ప్రతికూల మాటలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. మీరు మీ కస్టమర్లతో గొడవ పడకండి. ఎక్కువగా మీరు ఎంత కష్టపడినా మీకు ఊహించిన దానికంటే తక్కువ ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి
ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఇది నిరాశ మరియు ఒత్తిడిని అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. ఈ నెల ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ వ్యాపారం సజావుగానే సాగుతుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే చాలా బాగుంటుంది. విద్యార్థులకి వారికి ఉపాధ్యాయుల నుంచి మంచి సహకారం అయితే ఉంటుంది. ఫలితంగా వారు పరీక్షలు మంచి మార్కులు అయితే సాధిస్తారు. మంచి సంస్థల్లో ప్రవేశం పొందడానికి ప్రయత్నిస్తున్న వారికి ఒక శుభవార్త అన్నమాట. పోటీ పరీక్షలు రాసే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎగ్జామ్స్ రాయటానికి కొంత మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ పోటీ పరీక్షలు బాగా రాస్తారు. రాయటం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది అన్నమాట వీళ్ళకి. ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.